ఇక మిగతా అప్డేట్స్ చూద్దాం. టీడీపీ జనసేన పొత్తు తమ కోసం కాదని రాష్ట్ర ప్రజల కోసమే కలిశామని అన్నారు చంద్రబాబు. పెనుకొండలో జరిగిన రా కదలిరా సభలో ఆయన వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ పార్టీని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామంటూ హెచ్చరించారు. సత్యసాయి జిల్లా పెనుగొండలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. కియా పరిశ్రమకు అతి సమీపంలో ఈ సభా వేదిక ఏర్పాటు చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చంద్రబాబు తలపెట్టిన రా కదలిరా సభలో ఇదే చివరి సభ కావడంతో తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేశారు. ఈ సభతో టీడీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపారు. పార్టీ జెండాలతో పెనుగొండ పసుపుమయమైంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేస్తామని అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. జగన్ స్కీములన్నీ స్కామ్ల కోసమేనని విమర్శించారు. స్కీములన్నీ కూడా స్కామ్ల కోసమే రూపొందించారు. నాలెడ్జ్ హబ్లో ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. 4500 ఎకరాలు, ఒక్క తమ్ముడికి ఉద్యోగం లేదు, ఒక్క కంపెనీ లేదు, హబ్బు లేదు, కడకు పబ్బు కూడా లేదు. జగన్ సిద్ధమని అంటున్నారు. ఓడిపోవడానికి సిద్ధమేనా అని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు. ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ప్రస్తావించలేదు. రాయలసీమకు ఏ పెట్టుబడి తెచ్చాడో చెప్పలేదు. నేను సిద్ధం అంటున్నాడు. నువ్వు ఓడిపోవడానికి సిద్ధం. గెలిచేది తెలుగుదేశం జనసేన, ఓడిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటు టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ సైతం సీఎం జగన్ తీరుపై ఫైర్ అయ్యారు. సిద్ధమంటున్న జగన్ తాము అడిగే ప్రశ్నలకు సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు బాలయ్య. సిద్ధం అన్నాడు జగన్. దేనికి సిద్ధం? బాబాయిని చంపేసి తల్లిని చెల్లిని గెట్టేసి బాబాయిని చంపిన నిందితులు కాపాడుతూ చెల్లికి ద్రోహం చేశావు. వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని నమ్మి బలికి కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టి గంజాయికి బానిసలు చేసిన యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? మొత్తానికి టీడీపీ తలపెట్టిన రా కదలిరా సభలతో పార్టీలో ఫుల్ జోష్ వచ్చింది. దాంతో త్వరలో ప్రజాగళం పేరిట మలి విడత ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారు.